చెప్పినా కానీ ఆయన ఇంకా మాయలో తిరుగుతున్నాడు, తిరగని అనుకున్నాను. ఆత్మశక్తి అంత గొప్పది ఉన్నది. సత్యం ధర్మం వల్ల మనం నడిస్తే మనం అనుకున్న యొక్క మనం ఏమంటే అది ఏమంటే అది అవుతుంది. అసత్యం అనేది ఏం చేస్తుంది? మన ఆత్మశక్తిని తగ్గిస్తుంది. సత్యం అనేది మన మన యొక్క ఆత్మశక్తిని పెంచుతుంది. అందుకని అటువంటి యొక్క ఆచరణ మనమంతా వేయాలి. వేసినప్పుడు మన స్కూల్కి వచ్చినందుకు సార్థకత. కానీ చదవటం అందరూ చదివిస్తారు, అన్ని దిక్కుల స్కూళ్ళు ఉన్నాయి, అన్ని దిక్కులు ఉన్నాయి, అది వేరే కాదు. ఇదంతా చేయాల్సింది ఎవరు? మీరే కదా. నీ మీద అప్ప చెప్పేశాం. మా కమిటీ వాళ్ళు కూడా ఎక్కువ రాదు, నాయన కూడా ఎక్కువ రాడు. మీ మీదే బాధ్యత పెట్టు. ఆ బాధ్యత మీరు గుర్తెరిగి నడిస్తే మీరంతా కూడా ధన్యులు అవుతారు, అటు పుణ్యులు అవుతారు. ఆ మాటను మీరు తెలుసుకుంటే చాలా గొప్పగా అవుతుంది. కాలం ఈ విధంగా లేదు, ఇదంతా అయిపోతుంది. దీని పని దగ్గరకు వచ్చేసింది. 3 సంవత్సరాల లోపల ఏమవుతుందో తెలియదు, ఎవరుంటారో తెలియదు, దేశ విదేశాల్లో కూడా ఏముంటుందో తెలియదు. ఈ 3 సంవత్సరాల టైంలో ఏమవుతుందో మనకు తెలియదు అన్నమాట. అప్పుడు భగవంతుడు మళ్ళీ బయటకు వస్తారు, అమ్మగారు. అప్పుడు బయటకు వచ్చి భగవంతుడు ధర్మాన్ని నిలిపి అంతా కూడా మళ్ళీ సుఖ సంతోషాలు చేస్తారు. కావున మనం అటువంటి యొక్క అవకాశం కోసం ఎదురు చూసుకుంటూ ఇప్పటి నుంచి మీరు ఆ శ్రద్ధాభక్తితోటి స్కూల్ నడిపించి బాధ్యతాయుతంగా నడవండి. మీకు జీతాలు పెరుగుతాయి, మీరు అడగక్కర్లేదు. అదేదే మీ ధ్యేయం అనుకోండి. మీరు ఎప్పుడైతే స్కూల్ని అభివృద్ధి చేస్తుంటారో మీ కుటుంబాలు కూడా అభివృద్ధి అవుతాయని తెలుసుకొని మీరందరూ బాధ్యతగా చక్కగా ఏదో నాయన చెప్పినాడు అనుకోవద్దు, నడిస్తే చాలా బాగా ఉంటుంది. పిల్లలతోటి జపము ధ్యానం ప్రతిరోజు చేపించేది కూడా అలవాటైంది. వాళ్ళు ఇంటికి పోతే కూడా జపం ధ్యానం చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం వస్తుంది. యోగం ఎందుకు గొప్పదంటారంటే యోగం ఏమో ఇప్పుడు మనం శ్వాస నడుపుతూ ఉంటాం. శ్వాస నడుస్తుంది కదా, మీ అందరికి తెలుసు కదా. శ్వాస నడుస్తూ ఉన్నప్పుడు ఆ శ్వాస భగవంతుడు ఏం చేస్తాడంటే మనల్ని జన్మకు వచ్చేటప్పుడే ఇన్ని కోట్ల శ్వాస వరకే ఈ యొక్క ఆత్మ అందులో ఉంటుంది, ఆ శరీరంలో అది నిర్ణయం చేసి పంపిస్తాడు. బ్రహ్మ రాసిన రాత అంటారు కదా, ఇన్ని కోట్ల జపంగానే అది ఎవరు పట్టుకుంటే కూడా వెళ్ళిపోతుంది. అటువంటి యొక్క శ్వాసలు ఇన్ని కోట్లు రాసినారంటే మన శ్వాసను కూడా మనము ఆపుకునే సాధనే యోగం. శ్వాసను కూడా మనం ఆపుకోవచ్చు, అదే యోగము అంటారు. అటు అనుకుంటే అందుకనే మహాన్యులంతా కూడా వేల సంవత్సరాలు ఉంటారనమాట. ఎందుకుంటారు? వాళ్ళ యొక్క శ్వాసను వాళ్ళు ఆ విధంగా శ్వాసను బంద్ చేసి వాళ్ళు రెట్టింపు చేసుకుంటారు, ఆయుష్ ప్రమాణాన్ని ఎక్కువ చేసుకుంటారు అనమాట. అటువంటి యొక్క శక్తి కూడా మానవ దేహంలో ఉన్నది, ఇది వేరే విషయము. అని అటువంటి యొక్క గొప్ప మానవ జన్మని మనం ఆదర్శవంతంగా నడుపుకోవాలని మీ అందరికీ నేను చెప్తూ మళ్ళీ ఆ విధంగా నడుస్తున్నారనే భావాన్ని అనే యొక్క దృష్టాంతం మా దగ్గరికి రావాలని మళ్ళీ మీకు మనవి చేసుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను.